పర్వదినమున చంద్రుడు లోక సుభిక్షం కోసం హోమం తలపెట్టాడు. చంద్రుడు హోమం చేస్తున్నాడు. బృహస్పతి భార్య అయిన తార అక్కడికి వచ్చింది. ఆ తార ఆ చంద్రుణ్ణి చూసి మైమర్చిపోయి తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది, ఎంత అందగాడు, గురుపత్ని అయిపోయాను, కానీ నా మనసు ఆ చంద్రుడికల్లే లాగుతూ ఉంది. ఆ చంద్రుడిని చూస్తుంటే నా ఒళ్ళు పులకించిపోతుంది. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేను, ఈ చంద్రుడి దగ్గరే ఉండిపోవాలని నా మనసు పులకలేస్తూ ఉంది. ఆ అందాన్ని చూసి నా మనసు ఆ చంద్రునికి వశమైపోయింది అని తార తన మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలోకి చంద్రుడు హోమం ముగించుకొని హోమఫలమైన మామిడి పండును తారకు ఇచ్చాడు. తారకి ఇస్తూ ఆ చంద్రుడు తారను చూసి, ఆహా, ఎంత గొప్ప సౌందర్య రాశి, ఆమెను చూస్తుంటే నా మనసు అదోలా అయిపోతూ ఉంది. ఈ తారని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేకపోతున్నాను. ఆమె చూపులు నా హృదయాన్ని గుచ్చుకుంటున్నాయే. గురుపత్ని అయినా కూడా నా మనసు ఆ గురుపత్ని మీద ఆ విధంగా వెళ్తుంది. నేనేమి చెయ్యను, కానీ నా వల్ల కావటం లేదు. నాకు ఆ తార కావాలనిపిస్తుంది అని ఇద్దరిలోనూ ఒకే రకమైన ప్రేమానురాగాలు ఏర్పడి తార అక్కడే ఉంది. కొన్నాళ్ళు వాళ్ళ మధ్య ప్రేమ అద్భుతంగా సాగిపోతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండగా బృహస్పతి ఆందోళనగా ఉన్నాడు. చంద్రునింటికి వెళ్ళిన తార ఇంకా తిరిగి రాలేదేమిటి? ఎన్ని రోజులు అక్కడ ఉండదే, ఏదో జరిగింది అని తన శిష్యుడిని ఒకరిని ఆ చంద్రుని వద్దకు పంపించాడు. అప్పుడు శిష్యుడు చంద్రుని వద్దకు వచ్చి, అయ్యా, బృహస్పతి గారు పంపించారు, ఆయన భార్య అయిన తార మీ దగ్గర మీ గృహంలో ఉందని తెలిసింది, దయచేసి ఆమెను మాతో పంపించండి. చంద్రుడు, నేను పంపిను, తార ఇక్కడే ఉంటుంది, ఈ విషయం పోయి గురువు గారికి చెప్పుకో. అదే విషయాన్ని శిష్యుడు బృహస్పతికి వచ్చి చెప్పాడు. బృహస్పతికి కోపం ఆగలేదు. మళ్ళీ ఇంకొక శిష్యుని పంపించాడు. ఆయన చంద్రుడి దగ్గరికి వచ్చి, పోయి చంద్ర, ఇది నీకు న్యాయమా? గురుపత్ని నీ దగ్గర ఉంచుకోవటమైంది లోకంలో ఇక్కడ ఎక్కడైనా ఉన్నదా? ఇది మహా తప్పు, మహా పాపం, దయచేసి గురుపత్ని విడిచిపెట్టు. చంద్రుడు నవ్వుతూ, పోయి నువ్వు వెళ్ళి నీ గురువు గారికి చెప్పు, నేను తారను పంపించనుగాక పంపించను. లాభం లేదనుకున్న బృహస్పతి చంద్రుని భవనానికి వెళ్ళాడు. ఓరి దూత్తుడా, గురుపత్ని నీకు తల్లితో సమానం కదరా, అలాంటి గురుపత్నిని నువ్వు ఏ విధంగా ఏలుకుంటావు? నీకు 27 మంది భార్యలు చాలలేదా? మరి నా భార్య కూడా నీకు కావాల్సి వచ్చిందా? నీకు అసలు బుద్ధి లేదా? అంత కామపేరితమై ఉన్నావా? అసలు ఏమనుకుంటున్నావు? అసలు గురుపత్ని అంటే ఏమనుకుంటున్నావు? మర్యాదగా నా పత్ని నాకు ఇచ్చేసేయి, లేదా నేను ఇప్పుడే శపిస్తాను. అప్పుడు చంద్రుడు, ఓ గురువర్య, నన్ను మోహించి వచ్చిన స్త్రీని నేను వదిలిపెట్టలేను, నీకు దిక్కున్న చోటుకి నువ్వు చెప్పుకోపో అని చంద్రుడు నవ్వుతూ చెప్పాడు. ఆ యొక్క బృహస్పతి కోపంగా ఇంద్రసభకి వెళ్ళాడు. ఆయన కోపాన్ని చూసి ఇంద్రుడు ఒక రకంగా ఆలోచిస్తూనే గురువు ఏదో కోపంగా ఉన్నాడని గ్రహించాడు. బృహస్పతికి ఇంద్రుడు తన భార్య సచీదేవితో కలిసి పాదాలు కడిగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు, ఏం గురువర్య, ఏం జరిగింది అంటే, బృహస్పతి, చంద్రుడు తన భార్యను స్వీకరించానని, అలాంటి చంద్రుడికి బుద్ధి చెప్పాలని బృహస్పతి ఇంద్రుడిని కోరాడు. సరే గురువర్య, అలాంటి పాపాత్ముడికి నేను బుద్ధి చెబుతాను, మీరు బాధపడకండి అని
ఆ ఇంద్రుడు బృహస్పతిని కొంత ఓదార్చాడు. అంతలోకి తన దూత ఒకరిని చంద్రుడి దగ్గరికి పంపించాడు ఆ ఇంద్రుడు. ఓ చంద్ర, నేను ఇంద్రదూతను, నీకు తెలుసు. ఇంద్రుడు నీకు ఒక సందేశాన్ని పంపాడు. ఓరి పాపాత్ముడా, ఇంత పాపానికి ఒడిగట్టావు ఏమిటిరా? గురుపత్నిని ఏ విధంగా స్వీకరించాలనిపించింది? లోకంలో ఎక్కడైనా ఉందా? ఇంత దుర్మార్గం పని ఎందుకు చేశావు? ఇలాంటి పాప పని చేయటం వల్ల లోకానికి ఏమి నేర్పదలుచుకున్నావు? దయచేసి గురుపత్నిని పంపించు, లేదా నా కోపాగ్నికి బలైపోతావు అని చెప్పి ఇంద్రుడు దూత చంద్రుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు చంద్రుడు దూతతో చెబుతున్నాడు, నువ్వు పోయి మీ మహారాజుకు చెప్పు, ఓ ఇంద్ర, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తారను వదలలేను. గురుపత్ని అయినా సరే తార నన్ను మోహించి ఇక్కడికి వచ్చింది కనుక ఎలాంటి పరిస్థితుల్లో నేను తారను వదలను. నీకు తోచింది నువ్వు చేయి అని చంద్రుడు ఆ దూతకు చెప్పి పంపించాడు. అదే మాట దూత ఇంద్రుడికి వచ్చి చెప్పాడు. ఇంద్రుడు కోపాగ్నిలో ఉండిపోయాడు. బాగా కోపం వచ్చింది. తన సైన్యాన్ని అందరినీ యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడు. తన సైన్యాధిపతి యుద్ధానికి రెడీగా అని చెప్పాడు. ఆ మాట ఇంద్రుడు సైన్యాధిపతితో చెప్పగా ఈ విషయం రాక్షసుడికి తెలిసింది. ఒక రాక్షసుడు తన గురువైన శుక్రాచార్యుడి వద్దకు వచ్చి, గురుదేవా, బృహస్పతి భార్యను చంద్రుడు అపహరించాడంట, ఇంద్రుడు కోపంగా ఉన్నాడంట, ఇప్పుడు ఏం చేసేదామంటే, అప్పుడు శుక్రాచార్యుడు నవ్వుతూ చంద్రుడి వద్దకు వెళ్ళి, నాయనా చంద్ర, ఇంద్రుని కోపానికి నువ్వేం భయపడాల్సిన పని లేదు. నా పక్కన ఎంతోమంది సైన్యం ఉంది. మనం యుద్ధానికి వెళ్దాము. ఆ ఇంద్రుని అహంకారాన్ని అణచివేద్దాము. నువ్వు ఎలాంటి పరిస్థితులు తారను వదలవద్దు. నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి శుక్రాచార్యుడు తన శిష్యుడు లాంటి చంద్రుడికి చెప్పడం జరిగింది. చంద్రుడు సంతోషించాడు. ఆయన శుక్రాచార్యాన్ని తీసుకొని రాక్షస సైన్యం దగ్గరికి వెళ్ళాడు. సైన్యాన్ని మొత్తాన్ని సిద్ధం చేశాడు. దేవదానవ యుద్ధం మొదలైంది. ఇంద్రుడు చంద్రుడి మీదకి ఎన్నో బాణాలు వేస్తున్నాడు. చంద్రుడు కూడా ఇంద్రుడికి ఎన్నో బాణాలు వేస్తున్నాడు. బృహస్పతి ఓ పక్క, శుక్రాచార్య పక్క చూస్తూనే ఉన్నారు. ఆ యుద్ధం, దేవదాన యుద్ధం ఘోరాతి ఘోరంగా రోజుల కొద్ది జరుగుతూనే ఉంది. కానీ ఎవరికి వాళ్ళు ఓడిపోవట్లేదు. యుద్ధం మాత్రం భయంకరంగా జరుగుతుంది. ఇంతలోకి ఆ యుద్ధం మధ్యలోకి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆగ్రహంతో నిలిచి, పోయి చంద్ర, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు దేవతల్లో ఒకడు వెయ్యుండి దైవ గురువుని అవమానిస్తావా? మర్యాదగా గురుపత్నిని గురువుకి అప్పజెప్పు. ఇంకా చంద్రుడు గురువు మాట కాదనలేక గర్భవతైన తారను బృహస్పతికి అప్పచెప్పాడు. నాళ్ళకి తార చక్కని మగపిల్లవాడిని కంది. బృహస్పతి సంతోషించాడు. ఆ యొక్క పిల్లవాడికి జాతక్రమాలు చేస్తూ నామకరణం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ నామకరణ ముహూర్త సమయంలో అక్కడికి చంద్రుడు వచ్చి, ఆ పిల్లవాడు నీకు పుట్టినవాడు కాదు, నాకు పుట్టినవాడు. ఆ పిల్లవాడికి జాతక్రమం చేయవలసింది నేను. ఆ పిల్లవాడికి తండ్రిని నేను. మర్యాదగా ఆ పిల్లవాడిని నాకు అప్పచెప్పు అని చెప్పి చంద్రుడు ఆ బృహస్పతితోటి కొంచెం కోపంగా అన్నాడు. బృహస్పతి మళ్ళీ కోపడుతూనే ఉన్నాడు. ఇంతలోకి మళ్ళీ దైవదానాల యుద్ధం మళ్ళీ మొదలైంది. మళ్ళీ కొన్నాళ్ళు ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, శుక్రాచార్య అందరూ కలిసి విపరీతంగా యుద్ధం జరుగుతూ ఉంది. అదే సమయంలో మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. ఓ శుక్రాచార్య, నీకు అసలు బుద్ధి ఉందా? అసలు ఏంది నువ్వు ఈ విధంగా యుద్ధానికి పొద్దుగూకులు చంద్రుని తీసుకురావడం ఏంది? ఏమన్నా స్నేహభావం నీకు అంటిందా ఏంటి? నీకు అసలు బుద్ధి లేదా? రాక్షసభావం నీకు వచ్చిందా ఏంటి అని చెప్పి శుక్రాచార్యుడికి కాస్త హితబోధ చేసిన బ్రహ్మదేవుడు
ఏంది చంద్ర, ఏంది ఇది? నీ గురువు మీద ప్రతిసారి యుద్ధానికి పోవడం ఏంది? నీకన్నా బుద్ధి ఉండొద్దా అని చెప్పి చంద్రుడికి చేవాట్లు పెట్టాడు. తర్వాత చంద్రుడు, స్వామి బ్రహ్మదేవా, నా తప్పేం లేదు, పిల్లవాడిని నాకు ఎప్పచెప్పమన్నాను, వాడు నాకు పుట్టిన కుమారుడు అని చెప్పాను, కానీ బృహస్పతి దాన్ని ఒప్పుకోవట్లేదు. నా భార్య పుట్టినవాడు నా కుమారుడు అవుతాయని చెబుతున్నాడు. దయచేసి బ్రహ్మదేవ నిజాలు నిరూపించండి. అంతలోకి బ్రహ్మదేవుడు తారని పిలిపించాడు. తార పసిబిడ్డను ఎత్తుకొని యుద్ధరంగానికి వచ్చింది. బ్రహ్మదేవుడు తారని అడిగాడు, ఈ బిడ్డ ఎవరికి పుట్టినవాడు? దయచేసి తారా, మరి బృహస్పతి పుట్టినవాడా, చంద్రుడు పుట్టినవాడా అంటే తార సిగ్గుపడుతూ ఈ పిల్లవాడు చంద్రుడు పుట్టినవాడే అని చెప్పింది. అంతటితో యుద్ధం ముగిసింది. చంద్రుడు ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్ళి జాతకర్మలు చేస్తూ ఆ పిల్లవాడికి బుధుడు అనే నామకరణం చేసి ఎంతో పుత్రవాత్సల్యంతో సంతోషంగా ఉన్నాడు.